దేశంలో ఉన్నటువంటి ప్రతి బంజారా 200 పార్లమెంటు స్థానాల్లో మేము ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఆ పార్టీకి మద్దతుతో వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అదే రకంగా 1000 అసెంబ్లీ స్థానాల్లో ఉదాహరణకి తెలంగాణలో మరి 17 పార్లమెంటు స్థానాల్లో దాదాపుగా 11 స్థానాల్లో అత్యధికమైనటువంటి సింగిల్ కమ్యూనిటీ మెజారిటీ ఉన్నటువంటి యొక్క తెలంగాణలో, అదే రకంగా 119 అసెంబ్లీ స్థానాల్లో 70 స్థానాల్లో బంజారాలు అత్యధికమైనటువంటి మెజారిటీలో ఉన్నారు. కాబట్టి మరి మన ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. వారు ఎలక్షన్లు అయిన తర్వాత వారు కరెక్ట్గా నిజంగా వారి నిజాయితీతో వారి మనసులో ఉన్న మాటను బయటపెట్టినారు. అదేమంటే ఇక్కడ తెలంగాణలో బంజారాలు లంబాడీలు మాకు మన కాంగ్రెస్కి వన్ సైడ్ ఓటేసినందుకు ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని కూడా మరి వారు చెప్పినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మరి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ లీడర్లు మరి లంబాడీలు ఈసారి మాకు ఓటు అయినందుకు మేము ఓడిపోయినామని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే లంబాడీల యొక్క ఓట్లతో ఎంత ఎఫెక్ట్ జరిగిందో దీన్ని రేవంత్ రెడ్డి గారు నిజంగా వారు ఇప్పుడు 10% రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ బంజారాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి వారు మా యొక్క మూమెంట్ను కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి కూడా మేము తెలంగాణను రోల్ మోడల్గా దేశానికి తీసుకెళ్ళి దేశంలోనే అసలు బంజారాలు ఏంటిది, వాళ్ళ చరిత్ర ఏంటిది, వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏంటిది, దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మేము రేపు వచ్చే కాలంలో దేశం మొత్తం మీద తెలంగాణ బంజారాలను రోల్ మోడల్గా తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈసారి